యుద్ధం గడిచే కొద్దీ, యుద్ధం ఉద్రిక్త పరిస్థితికి చేరేకొద్దీ అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న అంటే యుద్ధం 35వ రోజున అమెరికాకు భారీ దెబ్బ. అమెరికాకు చెందిన F-35 అండ్ F-15 ఫైటర్ జెట్స్‌ని ఇరాన్ కూల్చేసింది. అసలు ఇరాన్‌కి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే ఇరాన్ చేతిలో S-500s ఉన్నాయా? రష్యా ఇండైరెక్ట్‌గా ఇరాన్‌కి సపోర్ట్ చేస్తోందా? పుతిన్ పగ అంటే ట్రంప్ మీద ఉన్న పుతిన్ పగను ఈ రకంగా నెరవేర్చుకుంటూ ఉన్నాడా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు యుద్ధం ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా యొక్క గ్రేటెస్ట్ ఫైటర్స్, అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్కే ఒక సింబాలిజంగా చెప్పుకునే F-35B లైటనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇరాన్ కూల్చేయడం, తర్వాత F-15Eని కూల్చేయడం. మరి ఈ 5th జనరేషన్ ఫైటర్ అనేది స్టెల్త్ ఫైటర్. అది ఈ స్టెల్త్ ఫైటర్ని రాడార్లో కూడా గుర్తించే అవకాశం ఏ మాత్రం కూడా లేదు. ఇరాన్ దగ్గర సామాన్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే తుప్పు పట్టిపోయినాయి. మరి F-35Eని కొల్లగొట్టే, కొలాప్స్ చేసే, క్రాష్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాని దగ్గర ఏది ఉంది అంటే ప్రపంచంలో F-35 లైటనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని గుర్తించి పేల్చగలిగే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కేవలం రష్యా దగ్గర మాత్రం ఉన్నాయి. చైనా దగ్గర ఉన్న HQ-9 ఉన్నా అది F-35ని కొడుతుందో లేదో ఎవరికీ తెలియదు, ఇంతవరకు ప్రయోగించలే. కానీ అమెరికా ఇప్పుడు రష్యా తయారు చేసిన S-400 కానీ, లేదా రష్యా రీసెంట్గా తీసుకొచ్చిన S-500 ప్రొమీథియస్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే F-35ని కొలాప్స్ చేయగలదు. దాన్ని గుర్తించి, స్టెల్త్ ఫైటర్ని గుర్తించి కూడా ఆపేయగలదు, దాన్ని క్రాష్ చేయగలదు. మరి ఇప్పుడు ఇరాన్ F-35E లైటనింగ్ని క్రాష్ చేసింది. కాబట్టి ఎలా కూల్ చేసిందంటే రీసెంట్గా మనకు కొన్ని రిపోర్ట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్ రష్యా నుంచి ఈ S-500 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొన్నది అనేది మనకు కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. రీసెంట్గా కొన్ని రిపోర్ట్ల ప్రకారం కూడా మనకి కొన్ని న్యూస్ ఏజెన్సీల రిపోర్ట్ల ప్రకారం కూడా ఈ యొక్క AN-20, AN-52 లాంటి ఈ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్టర్లు కొన్ని ఎన్నో సార్టీలు అంటే రష్యా నుంచి ఇరాన్ వచ్చినట్టు తెలుస్తుంది. దాని ద్వారా S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు ఇరాన్ చేతికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి దాన్ని మాత్రమే కొట్టగలదు. ఏంటంటే S-500 అనేది ఈ 500 నుంచి 600 కిలోమీటర్ల పరిధిలో శత్రువు నుంచి వచ్చే 100 నుంచి 200 టార్గెట్ని ఒకేసారి గుర్తించగలిగింది. గుర్తించి దాంతోపాటు 70 నుంచి 60 టార్గెట్లను ఒకేసారి ఎంగేజ్ చేయగలదు. ఇది ఎంత అంటే దేన్నైనా కోల్చగలదు. ఎలాంటి అంటే మిలిటరీ డ్రోన్లు, ఈ 5th జనరేషన్ F-35 లాంటి ఫైటర్ జెట్లని, తర్వాత హైపర్సోనిక్ మిసైల్, ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా, హైపర్సోనిక్ మిసైల్ అమెరికా లాంటి తోహమాక్ క్రూయిజ్ మిసైల్స్ని, డ్రోన్లు, మిలిటరీ డ్రోన్లు ఏదైనా కొట్టేయగలదు. దీంతో పాటు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 5 నుంచి 600 కిలోమీటర్ రేంజే కాకుండా నియర్ స్పేస్ అనమాట, ఎర్త్ అంటే లోను కూడా శాటిలైట్లు కూడా పడేయగలదు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే 200 కిలోమీటర్ల వరకు స్పేస్ దాకా కూడా ఈ మిసైల్స్ వెళ్ళగలుగుతాయి అనమాట. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు ఎర్త్ మీద ఎవరిదంటే ఈ రష్యా యొక్క S-500 ప్రొమీథియస్ మాత్రమే. మరి ఇది ఇరాన్ చేతికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇరాన్ చేతికి రాకుండా అమెరికా F-35ని అది క్రాష్ చేసిందంటే అసంభవం అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇరాన్ చేతిలో S-500 ఉంది. మరి అమెరికా గెలుస్తుందంటే ఈ సమయంలో ఆ ఇరాన్ చేతిలోకి S-500 వచ్చింది అంటే ఇక అమెరికా, ఇజ్రాయెల్ తోక ముడుచుకుని వెళ్ళవలసినవే. ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ, A-10 లాంటి కానీ, ఈవెన్ B-2 బాంబర్ కూడా డేంజరే. B-2 బాంబరు, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్, B-1 ల్యాన్సర్లు వంటివి కూడా ఇంకా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇంకా అంటే F-35 కూలిపోయింది అంటే ఇంకా ఇరాన్ చేతిలోకి S-500 వచ్చేసినట్టే. అంటే ఇరాన్ విజయం నిశ్చయం. మరి రష్యా ఎందుకు ఇచ్చింది ఇది అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రష్యా ఫిబ్రవరి 2024 నుంచి బాధపడుతుంది. ఎవరికి? ఉక్రెయిన్ చేతిలో. ఈ ఉక్రెయిన్ వెనకాల ఉన్న దేశాలే అమెరికా, నాటో దేశాలు. దీనికి పగ ఈరోజు రష్యా ఇరాన్ ద్వారా తీర్చుకుంటుంది. ఇరాన్ చేతిలోకి S-500 కానీ, S-400 కానీ ఇవ్వడం వల్ల ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని అమెరికా ఓడించలేదు. ఒకవేళ ఓడించాలి అంటే అక్కడ దీర్ఘకాలిక యుద్ధం చేయాలి. ఇప్పుడు రష్యా ఈ ఉక్రెయిన్తో చేస్తున్న సంవత్సరాల యుద్ధం అమెరికా ఇరాన్తో చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేసినా S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన ఇరాన్, తర్వాత ఈ మిస్టీరియస్ మిసైల్స్తో ఉన్న డ్రోన్లతో ఉన్న దేశాన్ని ఓడించడం అమెరికాకి సాధ్యమే కాదు. కాబట్టి S-500 ఈరోజు గేమ్ చేంజర్ అంటారు. ఈ S-500 ఇరాన్ దగ్గర, టెహరాన్ దగ్గర మోహరించినట్టు తెలుస్తుంది. ఆ టెహరాన్ దగ్గర నుంచి చాలా
ఎందుకంటే S-500ని పేల్చడం కూడా కష్టమే. దానికి ఇంకొక డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట, ఆ పెన్సిర్ అనేది. కాబట్టి దాన్ని పేల్చడం కూడా కష్టమే. కాబట్టి S-500, S-400 అనేవి ఒక ఇన్విన్సిబుల్ వెపన్స్ అంటారు, ఓడింప సఖ్యం కానివి. అందుకే ఇండియా మరో 5, అంటే ఇప్పటికే 5 ఉన్నాయి, ఇంకొక 5 S-400 ఎందుకు తెచ్చుకుందంటే ఇంకా ఇండియాది తిరుగులేని దేశం అయిపోతుంది అనమాట. అంతటి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే రష్యా తయారు చేసింది. ఇవి ఇరాన్ చేతిలోకి రావడం అనేది ఇక అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళడం తప్పితే, లేదా ఓడిపోవడం తప్పితే ఇంకా ఇరాన్తో యుద్ధం చేయలేని పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇక నుంచి F-35, F-15, F-16 ఫ్రీగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఇరాన్ గగనతలం మీదకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్కి రక్షణ ఛత్రం కూడా వచ్చినట్టే. ఇక ఇజ్రాయెల్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ దాపురించింది.